మొన్న ఈ మధ్యన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల మీటింగ్ జరిగింది. ఆ రోజున ఉమ్మడి తీర్మానాన్ని ఆపేయించింది భారతదేశం తనకున్నటువంటి అధికారాలతో, అంటే వీటో అధికారంతో. ఒక్కళ్ళు సంతకం పెట్టకపోయినా ఉమ్మడి ఇది ఆగిపోతుంది. ఏం రైట్ చేసింది ఆ రోజున భారతదేశం? రాజ్నాథ్ సింగ్ ఏం రైట్ చేశారు? అందులో ఉగ్రవాదాన్ని ఖండించడం అనేది పెడుతూ పాల్గామ్ ఇన్సిడెంట్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే చైనా భారత్తో స్నేహం చేస్తుంది కాబట్టి ఇప్పుడు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో మోడీ పంతం నెగ్గించుకున్నారు. చివరికి పహల్గామ్ ఇన్సిడెంట్ని ఖండిస్తూ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ తీర్మానం చేసింది. అది ఎవరు? ఆ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ ఉండగానే ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానవత్వపరమైన కర్తవ్యమని భారత ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగింది తమ దేశ అంతరాత్మ మీద దాడి మాత్రమే కాదని మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క దేశానికి అదొక బహిరంగ సవాల్ విసిరిందని చెప్పారు. సోమవారం తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి కొన్ని దేశాలు బాహాటంగా మద్దతిస్తుండడం ఎప్పటికైనా మనకు ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుందని చెప్పారు. ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలు తగవు, వాటిని ముక్తకంఠతో మనమంతా ఖండించాల్సిందే. ఉగ్రవాదం నుంచి తాము పూర్తి సురక్షితమేనని ఏ దేశం ఏ సమాజం చెప్పే పరిస్థితి లేదు. మేము గత 4 దశాబ్దాలకు ఉగ్రవాద గాయాలు భరిస్తున్నాం. లెక్కలేనంతమంది తల్లులు తమ బిడ్డలు కోల్పోయారని చెప్పారు. ఎస్సీఓలో ఎస్ అంటే సెక్యూరిటీ భద్రత, సి అంటే కనెక్టివిటీ అనుసంధానత, ఓ అంటే ఆపర్చునిటీ అవకాశం అని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించే తీర్మానాన్ని సదస్సు ఆమోదించింది. ఈ విషయంలో పంతం నెగ్గించుకున్న భారత్కి దౌత్యపరంగా విజయం లభించినట్టే గాజా మీద ఇరాన్ దాడులను కూడా సదస్సు ఖండించింది.